నిన్న నేను ఇగో చూడండి ఇది ఉంది కదా, నేను ఒక ఎక్కడ ఏమంటారు నల్గొండ మండలం కేసరాజుపల్లిలో వరి పొలానికి ట్యాంకర్ ద్వారా నీరు పెడుతున్న రైతు ముత్తినేని పరిశ్రమ అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం కదా. ఇగో చూడండి ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా. నేను గతంలో ఒక విషయం చెప్తాను మీకు. గతంలోనే వీళ్ళు ఒక ఇగో 24 గంటల కరెంటు ముంచుతోంది, భారీగా పడిపోతుంది. ఇగో 24 గంటల కరెంటు ముంచుతుందని చెప్పేసి గతంలోనే ఇవి వచ్చినాయి. 24 గంటలు కరెంటు ముంచుతోంది అంటూ ఇది ఎప్పుడో గతంలోనే నిజామాబాద్లో 2020లో 2000 దానికంటే ముందే 2018లో అనుకుంటా వరి కోస. ఇది ఎప్పుడు 2017లో 1000 ఎకరాల్లో ఎండుతున్న వరి చేలు, చేతికి అందే దశలో చేజారుతున్న పంట, మురిపించి ముచ్చిన చెరువులు, ప్రాజెక్ట్ చివరి భూమిలో అదే కథ. మళ్ళీ అడుగు చేరిన భూగర్భ జలం ట్యాంకర్లతో కాపాడుకునేందుకు యత్నం, పరిహారం కోసం సర్కారుకు వినతి. చూడండి ఇది ఎప్పటిదండి, ఇది కామన్గా జరిగేటువంటి అంశం. ఇది ఎప్పుడు 2017లో పేపర్ అండి. 2017లో అంటే కేసీఆర్ హయాంలోనే చూడండి. ఇగో ఇది ఏమంటుంది ఇక్కడ, ఇగో ట్యాంకర్లతో నీళ్ళు వస్తున్నారు కదా. ఇదేమైంది మరి, ఇది ఇదేంటి మరి? ఇది జనగామ జిల్లాలో గొర్రెలకు గ్రాసంగం అన్న వరి చేను, మెట్పల్లి మండలంలో వరి పంటకు ట్యాంకర్లతో నీరు పడుతున్న రైతు. ఇది ఎప్పటిది? 2017లో. అంటే కేసీఆర్ హయాంలో కూడా ఇగో కేసీఆర్ హయాంలో కూడా ఈ విధంగా ఉంది పరిస్థితి. 2017 వ్యవస్థ ఇది. కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పుడు వచ్చి నమస్తే తెలంగాణ ఏం చేస్తుంది, ఇట్లా దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ని బురదలే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ఎండాకాలంలో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది తప్ప ఏది లేదు. నిజంగా కేసీఆర్ పాలనలో నిజంగా కనుక నీళ్లు ఉంటే మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుందండి? ఇది ఎప్పుడు 2017. ఇంకోటి చూడండి, ఇంకా ఉన్నాయి. ఇగో రుణ గోస, అన్నదాతకు తప్పని తిప్పలు, రైతులకు అందినవి 23%. ఖరీఫ్ లక్ష్యం 29,244 కోట్లు, బ్యాంకులు ఇచ్చింది 88,500 కోట్ల. ఇది ఎప్పుడు? గతంలో 2019, 2018-19 టైంలో. ఈరోజు అప్పుడు వ్యవసాయ పెట్టుబడులు లేక రైతులు ఆగమాగుతూ ఉన్నారు. ఎప్పుడు? ఇది రైతు బంధు పడకపోతే ఇట్లా ఉంది పరిస్థితి. ఇగో అనిల్ ఇరవత్రి గారు 2018లో పెట్టిన పోస్ట్, ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి లీకేజ్ నీటిని విడుదల చేయాలి, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి, ప్రభుత్వం వెంటనే కాకతీయ కాలువ ద్వారా లీకేజ్ నీరు ఇచ్చి ఎండుతున్న మా పంటలు కాపాడండి అని రైతులు మొరపెట్టుకున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల బాధలు అర్థం చేసుకోవాలని చెప్పేసి అనిల్ ఇరవత్రి గారు 2018లోనే ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. భూగర్భ జలాలు ఎండిపోయినాయి, వాటర్ లేక ఇగో ఈ వరి పొలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీళ్ళు అంటే అడుగంటిపోతున్నాయి. దాంతో పంట మొత్తం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా ఇగో పల్లె గల్లు అంటోంది చూడండి. ఇది ఇప్పటి కాదు, ఇవన్నీ కేసీఆర్ హయాంలో ఉన్న పేపర్లు. ఇవన్నీ పల్లె గల్లు అంటోంది. కరువుతో వ్యవసాయం కుదేలు, తాగునీటికి తీవ్ర కష్టాలు, వలస బాటిన పల్లె జనం. ఇగో చూడండి ఇదంతా అవే. ఇగో గంగాధర సంతలో పశువుల విక్రయం, ధాన్యాగారం ఎటు చూసినా దుర్భిక్షం, ఖరీఫ్ లేదు రబీ లేదు, కరువుతో కాడిదలు అమ్ముకున్న 6 నెలల బిడ్డను వదిలి వెళ్లారు. 3 బోర్ల నీటితో 10 గుంటల సాగు, పశువులకు ఒక పూటే నీళ్ల కోసం రోజుకు 1,500 రూపాయల ఖర్చు, 4 ఎకరాల రైతు నేడు కూలి, కరువుతో కాడిదలు అమ్ముకున్న మెతుకు సీమలో బతుకుదెరు. ఇది మెదకులో ఆశలు ఆవిరి. నల్గొండ జిల్లా సంబంధించిన న్యూస్. ఖరీఫ్ లేదు రబీ లేదు, మహబూబ్నగర్ సంబంధించిన న్యూస్ ఇది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఏటా ఇది నిజామాబాద్ జిల్లా న్యూస్, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇది ఆదిలాబాద్ జిల్లా న్యూస్. ఇలా ప్రతి జిల్లాలో కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అట్టడుగు మొత్తం నీళ్ళన్నీ లేకుండా కరువులో ఉన్నాయి. ఇప్పుడు వచ్చి దుష్ప్రచారం చేస్తూ ఉంది ఈ నమస్తే తెలంగాణ పత్రిక. సిగ్గుండాలే కొంచెమైనా ఇట్లాంటి వేసి బోర్లు పోయి ట్యాంకర్ వచ్చేట. సిగ్గుండాలే కొంచెమైనా. ఏం గత ప్రభుత్వంలో లేవా ఇవన్నీ? కావా క్లిప్పింగ్స్? ఇవన్నీ కావా? మేము చూపిస్తున్నాం కదా ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ కావా? 24 గంటల కరెంటు గురించి కానీ ఇది కానీ అన్నీ చూపిస్తున్నాం చూడండి. వరి కోస, రుణ కోస, నీళ్ళ సంబంధించి పల్లె గొల్లు అంటుంది. ఇవన్నీ వ్యవసాయానికి కరెంటు కోత, అంతర్గతంగా ఆదేశాలు. ఇగో బోరేస్తే జైలే. 24 జిల్లాలో 1,057 గ్రామాల్లో సర్కారు నిషేధం, 6 నెలల పాటు నిషేధం అమలు, ఉల్లంఘిస్తే వాల్టా కింద చర్యలు. ఇది ఎప్పటి? 2017. కాడెద్దుగా రైతన్నాట. ఎద్దులు లేక ఎద్దులకు పాపం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక ఆమె స్త్రీ దున్నుతూ ఉంటే ఒక ఎద్దులాగా ఈయన రైతున్నాడు వాస్తవంగా. ఇగో 6 నెలల పాటు నిషేధం ఉల్లంఘిస్తే వాళ్ళ కింద చర్యలు, 6 నెలలకు 5 జరిమానా కూడా, తాగునీటి బోర్లకు మినహాయింపు అంటూ ఒకరిని చూస్తున్నాం.
ఎండ వేడి మీకు తాళలేక నల్గొండ జిల్లా పోలేపల్లిలో మృతి చెందిన పిట్టలు. సో ఇట్లా మొత్తానికైతే రాసి పెట్టుకోండి మిత్రులారా. ఇగో ఈ విధంగా నమస్తే తెలంగాణ ఏ విధంగా బురదలుతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎవరు కూడా ఉపేక్షించొద్దు. ఈ దొంగనాకుడు వీడు మా మీద 100 కోట్ల దావా వేసిండు. ఇది కదా దుష్ప్రచారం, ఇది కదా దుష్ప్రచారం, వీళ్ళు చేసే దుష్ప్రచారం కదా. వీని మీద ఎన్ని వందల కోట్లు వేయాలి పరువు నష్టం దావా. వీడు దుష్ప్రచారం చేసాడు దొంగ, ఈ దామోదర దొంగ వీడు మనమే చేస్తాడు. ఆ కృష్ణమూర్తి అనేటువంటి అటు జర్నలిస్టా, ఒక జర్నలిస్ట్ పైన ఇంకొక జర్నలిస్టు పరువు నష్టం దావా వేస్తారా? సిగ్గుండాలే. నువ్వు తెలంగాణలో పుట్టినావా లేకపోతే ఇంకెక్కడ పుట్టినావా? ఒక జర్నలిజం చేస్తున్నావా లేకపోతే కేసీఆర్ ఉచ్చదాగుతున్నావా? కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉచ్చదాగి జర్నలిజం చేస్తున్నట్టు సిగ్గు శరం లేదురా నీకు? నువ్వు ఒక జర్నలిస్టు, నీకు ఒక ఎడిటర్ పదవి. నమస్తే తెలంగాణ సంబంధించిన ఈ పనికిమాల పత్రికకు నువ్వు ఒక ఎడిటర్వి. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఆ కృష్ణమూర్తి గాడు వాడు జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు మొన్న వచ్చినాడు. ఎప్పుడు వచ్చిండు? వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాలే. అప్పుడే తెలంగాణలో నమస్తే తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా తీసేసి కోత పెడతా ఉన్నాడు. ఇది నేను చెప్పిన విషయం కాదు, వాళ్ళ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. ఇట్లా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈ దొంగల కొడుకులంతా. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.